ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. గత దినాల్లో మనం హెబ్రీ పత్రిక నుంచి ధ్యానాలు చేశాం, కానీ ఈరోజు దాని పక్క పుస్తకం యాకోబు పత్రికలో నుంచి క్లుప్త ధ్యానాన్ని మనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 26 వరకు అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 2 verse 14 to 26. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తమకు విశ్వాసము కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేకున్నప్పుడు మీలో ఎవడైనా శరీరము కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందినని చెప్పినడలా ఏం ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం కనపరచము చెప్పును. దేవుడు అక్కడే నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయములు నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును బలిపీఠ మీద అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడిన అని లేఖనమందు నెరవేర్చబడిన, మరియు దేవుని స్నేహితుడిని అతనికి పేరు కలిగను. మనుష్యుడు విశ్వాసం మాత్రం వలన కాక క్రియల మూలములను నీతిమంతులను ఎంచబడినని మీరు దీనివలన గ్రహించుదురు. అటువలనే రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేయినప్పుడు క్రియల మూలముగా నీతిమంతులను ఎంచబడింది కదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, ఫెయిత్ లివింగ్. యాకోబు పత్రిక ఫెయిత్ గివింగ్. విశ్వసించిన వారు క్రియలు చూపిస్తారు. అర్థమవుతుంది కదండి? ఫెయిత్ లివింగ్, ఫెయిత్ గివింగ్. నేను విశ్వాసి అని చెప్పుకోవటం కాదు, విశ్వసించిన వారు ఏం చేయాలండి? క్రియలు చేయాలి. లేకపోతే అదే విశ్వాసం మృతమైన విశ్వాసం. యాకోబు గారు యేసుప్రభు యొక్క సహోదరులు. యేసుప్రభు వారికి కనీసం 4 బ్రదర్స్ ఉన్నారు. అందులో పెద్ద బ్రదర్ యాకోబు, తర్వాత యోధ. వీళ్ళిద్దరూ కూడా పత్రికలు రాశారు. ఎవరికి రాశారు చూస్తాం. 1వ అధ్యాయం 1వ వచనంలో 12 మంది గోత్రాలు చెదిరిపోయిన వారికి, అన్య దేశంలో చెదిరిపోయిన వారికి రాశారు. ఏం జరిగిందో మనకు తెలుసు. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురు వాక్యం చెప్పాడు. 3,000 మంది నమ్ముకున్నారు, 5,000 మంది నమ్ముకున్నారు, 1,000 మంది నమ్ముకుంటున్నారు. వాళ్ళకి శ్రమలు ఎక్కువైపోయినాయి. కొన్నిసార్లు ఉన్నపాటునే ఇల్లు దేశం వెళ్ళిపోవాల్సి వచ్చింది. అపోస్తలుల 8వ అధ్యాయం మాట ఉంటుంది, గొప్ప హింస కలిగింది. హింస కలిగినప్పుడు అందరూ చెదిరిపోయారు. ఒక్కోసారి బట్టలు లేకుండా బట్టలు ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు, ఆస్తులు దేశం వెళ్ళిపోయేవాళ్ళు. తప్పదు, ఎందుకంటే పర్సిక్యూషన్ ఎక్కువైపోయింది. ఆ దినాల్లో ధనవంతులైన విశ్వాసులు ఉన్నారు, కానీ ఈ బీదవారైన విశ్వాసుల్ని పట్టించుకోవట్లేదు. సరైన బట్టలు లేక, అయ్యా మాకు బట్టలు ఇవ్వండి అంటే, ప్రైజ్ లార్డ్ సిస్టర్ వెళ్ళండి, రండి, వెళ్ళిపోండి అంటున్నారు, కానీ బట్టలు ఇవ్వట్లేదు. చలి పడుతుందండి, కొంచెం లోపలికి వస్తాం, చలి కాచుకుంటాం అంటే, ప్రైజ్ లార్డ్ సిస్టర్ బయటికి వెళ్ళి కాచుకోండి, కానీ ఏం చేయట్లేదు, లోపలికి ఇవ్వట్లేదు. ఆహారం లేదు, రొట్టెలు లేవు, బ్రెడ్ లేదు. బ్రదర్స్ ఆకలితో ఉన్నాను, ప్రైజ్ లార్డ్ సిస్టర్ వందనాలు అంటున్నారు, కానీ ఏం చేస్తున్నారు చెప్పండి? రొట్టెలు ఇవ్వట్లేదు. అలాగా విశ్వాసులు మనం చెప్పుకుంటున్నారు, క్రియలు లేకపోతే మీ విశ్వాసం మృతం. నువ్వు విశ్వాసివైతే క్రియలు ఉండాలి అనేది యాకోబు పత్రిక యొక్క సారాంశం. సో విశ్వాసులు ఏం చేయాలి చెప్పండి? క్రియలు చూపించాలి. క్రియలు లేని విశ్వాసము మృతం. పాత నిబంధనలో విశ్వాసం అనే మాట చాలా తక్కువగా ఉంటుంది. 2 లేక 3 సార్లు మాత్రమే ఉంది. నమ్మక లేకపోతే నమ్మటం అనే మాట ఉంటుంది. బిలీవ్.
విశ్వాసం అనే మాట ఓల్డ్ టెస్టిమెంట్లో లేదు, తక్కువ ఉంది. క్రొత్త నిబంధనలో విశ్వాసం అనే మాట 200 టైమ్స్ ఉంది. గమనించండి. పాత నిబంధనలో నమ్ముతున్నాను, నమ్మకం ఉంచుతున్నాను ఉంటుంది, కానీ ఏం మాట్లేదండి, విశ్వాసం అనే మాట. కొత్త నిబంధనలు ఏముంది? విశ్వాసం అనే మాట ఉంది. 200 టైమ్స్ మనం దేవునిలోకి నడిపించేది విశ్వాసం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదవండి. శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ మన ఈ లోకంలో దైవోగ్రతకు పాత్రైన మనల్ని విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. క్రియల వలన కాదు స్నేహితులారా, నేను చేసిన మంచి క్రియల వలన నేను రక్షించబడలేదు. ఎవడు అతిశయపడటానికి వీల్లేదు. నేను నీతిగా ఉన్నాను కాబట్టి దేవునిలోకి వచ్చాను బ్రదర్ అని నువ్వు అతిశయపడిన ఉపయోగం లేదు. నేను ఒకప్పుడు ఘోర పాపిగా ఉన్నాను, ఇప్పుడు దేవునిలోకి వచ్చాను అని దాన్ని చెప్పుకొని నువ్వు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అసలు క్రియల వలన మనకి రక్షణ లేదు. దేనివల్ల ఉందండి? విశ్వాసం. జస్ట్ సింపుల్ ఫెయిత్. యేసుప్రభు విశ్వాసం వలన మనం రక్షించబడ్డాం. కానీ రక్షించబడ్డ మనం ఏం చేయాలండి? క్రియలు చేయాలి. చూస్తారన్నమాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. రక్షించబడ్డామని దానికి ప్రూఫ్ కావాలి. ఏంటి ఆ ప్రూఫ్ అంటే దేవుడు సిద్ధపరిచిన క్రియలను మనం చూపించాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతను రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు, ఎవడునూ అతిశయపడలేదు. కానీ మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రియల ద్వారా రక్షణ లేదు. ఈ యొక్క మెసేజ్ నేను 2 వారాల క్రితం సిద్ధపడుతున్నాను. 7:30కి ఒక చోట ప్రసంగించాలి. ఈలోపు మరి సిస్టర్ పిస్కిలా గారు ఫోన్ చేశారు. ఆమె సైకాలజీలో PhD చేస్తుంది. కలకట్టా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు విలియం కేరీ హాస్టల్స్లో ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే నేను 7:30కి మెసేజ్ చెప్పాలి, 5 o'clockకి ఫోన్ చేసింది. డేవిడ్ బ్రదర్ ఎక్కడున్నారంటే అక్కడ నేను ఇంటి దగ్గరే ఉన్నాను. ఇక్కడ నేను విలియం కేరీ హాస్టల్లో ఉన్నాను బ్రదర్. పక్కనే మదర్ తెరీసా సంస్థలు ఉన్నాయి. ఈ మదర్ తెరీసా సంస్థలకి పనిచేయటానికి స్పెయిన్ నుంచి, స్కాట్లాండ్ నుంచి, ఐర్లాండ్ నుంచి, యూరోప్ దేశాల నుంచి కొంతమంది యూత్ అమ్మాయిలు వస్తూ ఉంటారు. నెలకి 2 నెలలకి బ్యాచ్లుగా వస్తారు. వారు ఇక్కడికి వచ్చి ఈ మదర్ తెరీసా ఆశ్రమంలో వృద్ధులకి బ్రష్ చేపిస్తారు, వృద్ధులకి టిఫిన్ పెడతారు, కొంతమందికి స్నానాలు చేపిస్తారు, కొంతమందికి బట్టలు చుడతారు. అట్లా 2 months వర్క్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. మరొక బ్యాచ్ వస్తారు. వాళ్ళకి నాకు పరిచయం ఏర్పడింది. వాళ్ళు ఏమన్నా బైబిల్ గురించి చెప్పమన్నారు. వాళ్ళు క్యాథలిక్స్. వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు, క్యాథలిక్స్కి ప్రొటెస్టెంట్కి ఏంటి తేడా చెప్పమని అడిగారు. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయాలయ్యా, సాయంకాలం వాళ్ళకి ఒక అరగంట సేపు చెప్పాలయ్యా అంది. రాత్రి అడిగారు. రాత్రి ఈ ఫీఫా వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది, స్పెయిన్కి ఇంగ్లాండ్కి జరిగింది. ఆ మ్యాచ్ అంతా రాత్రి చూస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు, ఏం చెప్పమంటావు? క్యాథలిక్స్ ఏం చెప్తారంటే క్రియలు ఉండాలి, విశ్వాసం ముఖ్యం కాదు. ఏది ముఖ్యం అండి? క్రియలు. వాళ్ళు చెప్పేది. అందుకే వాళ్ళు హాస్పిటల్స్ పెడతారు, పరిచర్య చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ మూలకని వెళ్ళండి, వాళ్ళ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు క్రియలు చేస్తారు. ప్రొటెస్టెంట్లు చెప్పేది ఏంటి? ఫెయిత్ ఉంచాలి, యేసు రక్తమందు విశ్వాసం ఉంచాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి అని ప్రొటెస్టెంట్లు చెప్తారు. వాళ్ళేం చెప్తారండి? క్రియలు ఉండాలని చెప్తారు. మ్యాచ్ ఎలా అవుతుంది? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసం ఉంటే తప్పనిసరిగా ఏముంటుందండి? క్రియలు ఉండాలి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా థ్యాంక్స్ అయ్యా అంది. విశ్వసించిన మనం ఏం చేయాలండి? క్రియలు చేయాలి. మన విశ్వాస జీవితంలో సత్క్రియలు చేయాలి, లేకపోతే మన విశ్వాసం ఏంటి బ్రదర్? మృతమైన విశ్వాసం. యాకోబు పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క అంశాన్ని మనం చూడవచ్చు. మొదటి అధ్యాయంలో విశ్వాసం ఎదుర్కొనే శోధనలు రాయబడింది. చూడండి, మొదటి అధ్యాయము 1st చాప్టర్లో 12 వచనం. శోధనలు, శ్రమలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫెయిత్. మన విశ్వాస యాత్రలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2వ అధ్యాయంలో విశ్వాసానికి ప్రూఫ్స్ ఉండాలి, ప్రూఫ్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి ఏముండాలండి?
ప్రూఫ్ ఉండాలి. 3వ అధ్యాయంలో మన విశ్వాసము పరిపూర్ణంగా ఉండాలి. పర్ఫెక్షన్ ఆఫ్ ఫెయిత్. 3వ అధ్యాయం అంతా మీరు చదవండి. 4 గురించి చెప్పాడు. మన 4 చాలా డేంజర్. ఈ 4తోనే ఒక మాట అనొచ్చు. ఏంటి తెలుసండి? దేవుడు ఏం చేస్తాడు నాకు అనొచ్చు. దేంతో? 4. ఈ 4తోనే ఏం చెప్పొచ్చు అండి? దేవుడు నాకు గొప్ప కార్యాలు. ఇప్పుడు మంచి సాక్ష్యం చెప్పాడు కదా, దేంతో చెప్పాడు చెప్పండి? 4తోనే స్తుతిస్తాము చెప్పండి, 4తోనే శపిస్తాం. సో పర్ఫెక్షన్ ఆఫ్ ఫెయిత్ 3వ అధ్యాయం. 4వ అధ్యాయంకి వచ్చేసరికి 4వ అధ్యాయం మొదటి వచనం, మీలో యుద్ధాలు పోరాటాలు కలుగుతున్నాయి. పెరిల్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంలో ఉండే ప్రమాదాల గురించి చెప్పబడింది. 5వ అధ్యాయంకి వచ్చేసరికి సహనము గురించి చెప్పాడు. ఓపిక కలిగి ఉండండి, పేషెన్స్ ఆఫ్ ఫెయిత్. సో 5 అధ్యాయాలు ఉన్నాయి కదా. మొదటి అధ్యాయం ఏంటి? విశ్వాసంలో ఎదుర్కొనే శోధనలు చెప్పాడు, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫెయిత్. 2వ అధ్యాయం ప్రూఫ్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి కావాల్సిన రుజువులు చెప్పాడు. 3వ అధ్యాయము పర్ఫెక్షన్ ఆఫ్ ఫెయిత్. 4వ అధ్యాయం పెరిల్స్, యుద్ధాలు పోరాటాలు. 5వ అధ్యాయము పాత్వే, విశ్వాస జీవితం నడిచే విధానం. కానీ మొదటి అధ్యాయంలో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలంటే జ్ఞానం కావాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉండే ఎడల వాడు నన్ను అడగాలి. ఏ జ్ఞానం ఇది? సాఫ్ట్వేర్ జ్ఞానం కాదు. ఎవరైనా సేవకుడి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి ఇంటర్మీడియట్ వెళ్తున్నాడంటే ప్రార్థన చేయమంటే అతను చేసే ప్రార్థన ఏంటండి? మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగమని అంటారు. కానీ ఆ జ్ఞానం వాస్తవానికి ఏ జ్ఞానం? విశ్వాస జీవితం ఎదుర్కొనే పరిస్థితులు, శ్రమలు, వాటిలో నుంచి తప్పించుకోవటానికి, బయటపడటానికి కావలసిన జ్ఞానం విజ్డమ్. 2వ అధ్యాయంలో విజ్డమ్ కాదు, వర్క్స్ కార్యాలు కావాలి. ఏం కావాలండి? కార్యాలు కావాలి స్నేహితులారా. 3వ అధ్యాయంలో వర్డ్స్, టంగ్, 4తో ఏముండేయండి? మాటలు. మొదటి అధ్యాయంలో విజ్డమ్, 2వ అధ్యాయంలో వర్క్స్, 3వ అధ్యాయంలో వర్డ్స్. 4వ అధ్యాయంలో వార్స్, యుద్ధాలు జరుగుతున్నాయి. మనకి 3 శత్రువులు ఉన్నారు కదా. ఎవరెవరు వాళ్ళు? లోకం, శరీరం, సాతానుడు. ఈ 3 శత్రువులు మనం ఎదుర్కోవాల్సిందే. వార్స్ ఉన్నాయి. 5వ అధ్యాయం దయచేసి చూడండి. 5వ అధ్యాయం 7వ వచనం, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. యోబు గారి గురికి ఏముంది చెప్పండి? ఆయనకి సహనం ఉంది, వెయిటింగ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ లోకంలో మనం విశ్వాస జీవితంలో వీటి గుండా మనం వెళ్ళవలసి ఉంటుంది. చూద్దాం. మరి యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 3-4 మాటలు ఉపయోగించాడండి. మొదటి మాట అల్ప విశ్వాసం కదా. ఎవరితో ఉపయోగించాడు ఆ మాట? పేతురుతో అన్నాడు. చూడండి, ఆ మాట మత్తయి సువార్తలో ఉంటుంది. ఆ యొక్క సముద్రం మీద నడిచినప్పుడు పేతురుతో ప్రభు అన్న మాట. కొన్ని 3 మాటలు చూసిన తర్వాత క్రియలతో కూడిన విశ్వాసం ఎలా ఉంటుందో మనం క్లుప్తంగా స్టడీ చేసి, చాలా క్లుప్తంగానే మనం ధ్యానం చేయబోతున్నాం. ఇది నిజంగా ప్రాక్టికల్గా మన విశ్వాస జీవితంలో మనకి రగల్చాలి. 14వ అధ్యాయం దయచేసి చూడండి. 14వ అధ్యాయము 29వ వచనం, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసుతో వెళ్ళటకు నీళ్ళ మీద నడిచాను, కానీ గాలిని చూసి భయపడ్డాడు. అల్ప విశ్వాసి అన్నాడు. ఏమన్నాడండి? అల్ప విశ్వాసి. విశ్వాసే, కానీ ఏమయ్యాడు? అల్ప విశ్వాసాడు. పేతురుని చాలామంది చూసారా? పేతురు గాలిని చూశాడు అంటున్నారు. కానీ పేతురు కొన్ని అడుగులన్నీ వేసాడు కదా కదండి. మనం ఒక్క అడుగన్న వేయగలమా బ్రదర్స్? నీటి మీద ఒక్క అడుగన్న వేయగలమా? పేతురు కొన్ని అడుగులన్నీ వేసాడు. దాన్ని బట్టి మనం పేతురుని అభినందించొద్దా? ఎస్, ఆయన అభినందించాలి. కానీ అక్కడున్న మాట గాలిని చూశాడు. ఎప్పుడైనా సరే గాని అనే మాట ఉందంటే ప్రాబ్లమే. పాటలు పాడతాడు గాని అంటే అవుట్. వాక్యం చెప్తాడు గాని అంటే ప్రాబ్లం. సంఘానికి వస్తాడు గాని అంటే చెప్పరేంటండి? ఆ సిస్టర్ ప్రార్థనకు వచ్చింది గాని అంటే అవుటే. అల్ప విశ్వాసం. 2వ మాట గొప్ప విశ్వాసం. యేసు ప్రభువారు 2 గురించి ప్రత్యేకంగా పలికాడు. శతాధిపతి గురించి పలికాడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో. గ్రేట్ ఫెయిత్.
ఆ శతాధిపతి అన్నాడు, నేను రమ్మంటే ఒకడు వస్తాడు, పొమ్మంటే పోతాడు, నేను అంత అధికారం కలిగిన వాడు, అలాంటి వాడు నా ఇంటికి నువ్వు రావాల్సిన అవసరం లేదయ్యా, నేను అపాత్రుడను, నువ్వు సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపడతాడు. గ్రేట్ ఫెయిత్. యేసుప్రభువు వారు మెచ్చుకున్నాడు. కనాను స్త్రీని కూడా అన్నాడు, నువ్వు మా ఇంటికి రావాల్సిన పని లేదు, నా కుమార్తెను స్వస్థపరచు, నేను కుక్క పిల్లనే ప్రభా, నేను కుక్క పిల్లనే, నా కుమార్తెను స్వస్థపరచు. స్వస్థపడింది కదండి. ప్రభు అన్న మాట ఏంటి? గ్రేట్ ఫెయిత్. మూడో మాట అవిశ్వాసి అనే మాట తోమా గురించి వాడబడింది. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఫస్ట్ అపీర్ అయినప్పుడు ఆ మీటింగ్ తోమా గారు మిస్ అయ్యాడు. వాళ్ళు చెప్పారు, మేము చూసాం, ప్రభువుని చూసాం, సంతోషించాం. నేను నమ్మను, నేను ఆయన గాయాల్లో ఏలు పెట్టాల్సిందే. మరలా ఈసారి వస్తే మాత్రం నేనేం చేయాలి? గాయాల్లో వేలు పెట్టాలి. ప్రభు కనపడ్డాడు, తోమా దగ్గరికి రా, నా గాయాల్లో నీ వేలు పెట్టు, నా ప్రక్కలో నీ వేలు పెట్టు, అవిశ్వాసివై ఉండకము. అన్బిలీఫ్ కదా. 3 మాటలు చెప్పి, అల్ప విశ్వాసి, గొప్ప విశ్వాసి, అవిశ్వాసి. రోమపత్రిక 14వ అధ్యాయంలో బలహీన విశ్వాసి. బలహీన విశ్వాసి అంటే ప్రభువుని నమ్ముకున్నాడు కానీ అప్పుడప్పుడు సిగరెట్ తాగుతాడు. అంతకుముందు సిగరెట్ తాగేవాడు, యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, జయించలేకపోతున్నాడు, అప్పుడప్పుడు ఏం చేస్తాడండి? సిగరెట్ తాగుతున్నాడు. ఏ విశ్వాసి? అల్ప విశ్వాసి. ప్రభువుని నమ్ముకున్నాడు కానీ అప్పుడప్పుడు సినిమాకి వెళ్తాడు. విశ్వాసే. అలాంటి వాడిని దూరంగా పెట్టొద్దు. ఎన్నో వాటలు ఉన్నాయి. మనం అపోస్తలుడైన పేతురు అన్నాడు, అమూల్యమైన మీ విశ్వాసం. 1వ అధ్యాయంలో ప్రెషియస్ ఫెయిత్. ప్రభు కొరకు ప్రాణాలు పెడుతున్నారు, హతసాక్షులు అవుతున్నారు. అదే విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం. కానీ యాకోబు గారు ఉపయోగించిన పదం ఇవన్నీ కాదు, అసలు పూర్తి వ్యతిరేకం. డెడ్ ఫెయిత్, మృతమైన విశ్వాసం. ఇది చాలా హారిబుల్గా ఉంది. అల్ప విశ్వాసం నో ప్రాబ్లం, బలహీన విశ్వాసం నో ప్రాబ్లం. విశ్వాసం ఇదే విశ్వాసం అండి, మృతమైన విశ్వాసం. ఎప్పుడు అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి క్రియలు చేయనప్పుడు, ఎవరికి సహాయం చేయనప్పుడు, ఆయన నామాన, ఆయన దేవుని పేరట మనం ఏమీ చేయకుండా, ఏ క్రియలు చేయకుండా విశ్వాసం అని చెప్పుకుంటే నువ్వు బ్రతుకుతున్నట్టే. కానీ ఎవరు అండి? నువ్వు మృతుడైన వాడివి. 2 వారాల క్రితం ఒక సహోదరులు ఫోన్ చేశారు. అస్సాంలో దేవుని సేవకుడు. మన సహవాసానికి ఒక బుక్ ఉంటుంది, అందులో అడ్రస్లు ఉంటాయి, సేవకుల అడ్రస్లు ఉంటాయి. ఏ స్టేట్ పోయినా అక్కడ ఎవరి సేవకులు, వాళ్ళ అడ్రస్లు, నెంబర్స్ ఉంటాయి. హైదరాబాద్ నా నెంబర్ ఉంది, నాకు ఫోన్ చేశాడు. బ్రదర్, నేను ఎవాంజలిస్ట్, మీరు కూడా ఎవాంజలిస్ట్ కదా, మా సంఘం నుంచి కొంతమంది డిబ్రూగఢ్, అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి వచ్చారు, రామచంద్రాపురంలో ఉంటున్నారు, వర్షిప్కి మీ దగ్గరికి వస్తారు. మంచిదే బ్రదర్, రామచంద్రపురం అంటే అక్కడ ఒక చిన్న అసెంబ్లీ ఉంది, నేను ఏర్పాటు చేస్తాను. సో నెక్స్ట్ వీక్ ఫోన్ చేశారు. రామచంద్రపూర్ యాక్చువల్గా అతను ఏం చెప్పాడు నాకు, రామచంద్రపురం. రామచంద్రపూర్ పరిగి దగ్గర ఉంది, దాదాపుగా 80 కిలోమీటర్స్ ఉంది. కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. సారీ బ్రదర్, చాలా దూరం, అది మీరు రావటం చాలా కష్టం అని నేను ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. 2 సిస్టర్స్, బ్రదర్. మళ్ళీ సాయంకాలం ఫోన్ చేశారు నిన్న, హలో బ్రదర్, మేము ఎట్లయినా వర్షిప్ చేయాలండి, మాకు చెప్పండి అని అంటే రాత్రి 8కి చేశారు. సో రేపు నెక్స్ట్ సండే ప్రభు చిత్తమైతే మన దగ్గరికి వస్తారు. సాటర్డే రండి, మాతో స్టే చేయండి, సండే వర్షిప్ చూసుకుని మీరు వెళ్ళొచ్చు, మీకు ఫెయిర్స్ ఏర్పాటు చేస్తాం అని హ్యాపీగా పెట్టి చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. నేనైతే రియల్గా ఆ బిలీవర్స్ని చూడాలని ఆశపడి ఉన్నాను. వాళ్ళ యొక్క ఆసక్తి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్, కానీ ప్రభు పిల్లలతో కలిసి వర్షిప్ చేయాలని వాళ్ళకున్న పట్టుదల. ఆ సిస్టర్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాను. ఓకే, నెక్స్ట్ టైం మీరు రండి. వాళ్ళని కలుసుకున్నప్పుడు మనం కూడా ఒక పని చేయొచ్చు కదా. ఏం చేయొచ్చు అండి? వాళ్ళకున్న పావర్టీని బట్టి మనం ఏం చేయొచ్చు? హెల్ప్ చేయొచ్చు. ఇట్ ఈజ్ ఎ ఛాన్స్. విశ్వాసానికి క్రియలు కావాలి. చాలా సంవత్సరాల క్రితం భరత్నగర్లో నేను పరిచర్య ప్రారంభించినప్పుడు ఒక ఫ్యామిలీ బాగా అటాచ్ అయింది.
డాక్టర్ ప్రశాంతి గారి ఫ్యామిలీ. ఆరంభంలో వారు బాగా బైబిల్ స్టడీకి వచ్చేవాళ్ళు, బాగా ప్రేమించేవాళ్ళు. సో ఆంటీ గారు ఏమన్నారంటే, నెక్స్ట్ మీ మిస్సెస్ పిల్లలిద్దరు రండి మా ఇంటికి అన్నారు. అప్పుడు వాళ్ళు చాలా చిన్న పిల్లలు. వెళ్ళాము, వాళ్ళతో కలిసి భోజనం చేసాము. వచ్చేటప్పుడు తనకు ఒక చీర పెట్టింది, నాకు డ్రెస్ పెట్టింది. 2 days పోయిన తర్వాత ఆ సిస్టర్ ఫోన్ చేసింది. అంటే నన్ను బ్రదర్గా, అన్నయ్యగా ఫీల్ అవుతుంది. ఆమె కూడా చెప్పింది, నువ్వు నా కొడుకు అయ్యా, మాకిద్దరు కూతుర్లే, నిన్ను కొడుకుగా మేము ఫీల్ అవుతామని. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనకి ఇన్వర్టర్ ఇచ్చింది వాళ్ళే. బ్రదర్ డ్రెస్ మీకు సెట్ అయిద్దా అంది. ఓకే సిస్టర్ సెట్ అయిద్ది అన్నాను. మమ్మీకి మీరు ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా అదే డ్రెస్తో వస్తున్నారంట. ఏ డ్రెస్తో? ఒకే షర్టు ఒకే ప్యాంటుతో వస్తున్నారంట. మమ్మీ అది గమనించిందంట, అందుకని మమ్మీ మీకోసం తెచ్చింది బ్రదర్ అంది. చాలా ఆశ్చర్యం కలిగిందండి. అట్లా కూడా ఆలోచిస్తారా? ఎస్, ఉన్నారు. క్రియలతో కూడిన విశ్వాసం. ఇక్కడ మనం చూస్తున్నాం, దిగంబరి అయి బట్టలు లేకుండా వస్తే పీస్ బి అంటే యూ, నీకు సమాధానం కలుగును గాక, ఎల్రా సిస్టర్ అంటారా? ఆహారం లేకుండా వస్తే, బ్రెడ్ లేకుండా వస్తే, వందనాలు బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, మారనాథ బ్రదర్, ఎల్రండి అంటారా? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? యాకోబు అన్న మాట చాలా కఠినంగా వాడాడు. క్రియలు లేని విశ్వాసం మృతం. అందుకే మనకు చెప్పటానికి ఇద్దరిని ఎగ్జాంపుల్ పెట్టాడు, అబ్రహాం అండ్ రాహాబ్. వీళ్ళిద్దరి జీవితంలో 7 గొప్ప సంగతులు చెప్పి నేను ముగిస్తాను డియర్ బ్రదర్స్. ఈ సందేశం సారాంశం అదే. మనం బిలీవర్స్ అయితే ఏం చేయాలండి? మనం కూడా డీడ్స్ చేయాలి. క్యాథలిక్స్ డీడ్స్ చేస్తారు, ప్రొటెస్టెంట్స్ ఫెయిత్. కానీ వాస్తవం ఏంటి? విశ్వసించిన మనం ఏం చేయాలండి? క్రియలు చేయాలి స్నేహితులారా. ఏదో ఒకటి ఆయన నామాన్ని చూద్దాం. చూడండి, ఫస్ట్ పర్సన్ అబ్రహాం, సెకండ్ పర్సన్ రాహాబ్. అబ్రహాం గ్రేట్ మ్యాన్, రాహాబ్ గ్రేట్ ఉమెన్. సో క్రియలు బాధ్యత బోత్ మేల్ అండ్ ఫీమేల్. బ్రదర్స్ పని చెప్పండి, సిస్టర్స్ పని. బ్రదర్సే చేయాలని దేవుని వాక్యం చెప్పట్లేదు, సిస్టర్సే చేయాలని దేవుని వాక్యం చెప్పట్లేదు. క్రీస్తునందు విశ్వసించిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏం చేయాలండి? క్రియలతో చూపించాలి. అందుకే జేమ్స్, యాకోబు గారు ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు. మీకు అనవచ్చు, యాకోబు అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో జేమ్స్ అని ఉంటుంది. కానీ పాత నిబంధనలో ఏముంటుంది? జాకబ్ అని ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంది? గ్రీకులో జేమ్స్, అంతే తేడా. హీబ్రూలో జాకబ్, గ్రీకులో జేమ్స్. యాకోబు గారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడి అప్పటి విశ్వాసులను రగల్చటానికి, అప్పుడున్న ధనవంతులైన విశ్వాసులను వాళ్ళ హృదయాలని దగల్చడానికి 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాడు. ఒక ఆయన అబ్రహాం, రెండో ఆమె ఎవరు? రాహాబు. బోత్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బ్రదర్స్ చేస్తారు, సిస్టర్స్ చేస్తారు. బ్రదర్ చేసేది బ్రదర్ చేస్తాడు, సిస్టర్ చేసేది సిస్టర్ చేయాలి. ప్రతి బ్రదర్ అండ్ సిస్టర్ ఏం చేయాలండి? క్రియలు చూపించాలి. ఏదో ఒకటి దేవుని నామాన హెల్ప్ చేయాలి. పెద్దల జీవరత్న అంకుల్ గారు, ఆయనకి 75 years ప్లస్. ఆయన ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం షాపింగ్ మాల్కి వెళ్తాడు. కొంతమంది సిస్టర్స్ హెల్ప్ తీసుకెళ్తాడు, కొన్ని చీరలు కొంటాడు. ఆయనే ఓన్గా అంత పెద్ద లగేజీ ఆయన ఒక్కడే స్టేషన్కి తీసుకెళ్తాడు. ఖమ్మం, తణుకు, కొన్ని ప్రాంతాల్లో ఎవ్రీ ఇయర్ బట్టలు డిస్ట్రిబ్యూట్ చేసి వస్తాడు. ఆంటీ గారు ఉన్నప్పుడు కూడా అంతే. ఇద్దరు సేమ్ మైండ్ డియర్ బ్రదర్స్. వైఫ్స్ అండ్ హస్బెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కొన్ని ఫ్యామిలీస్లో బ్రదర్ సిస్టర్ కలిసి చేస్తారు, కొన్ని ఫ్యామిలీస్లో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేస్తారు, కొన్ని ఫ్యామిలీస్లో ఓన్లీ బ్రదర్సే కలిసి చేస్తారు, కొన్ని ఫ్యామిలీస్లో సిస్టర్స్ కలిసి చేస్తారు. ఒకటి మాత్రం వాస్తవం, క్రియలు చూపించాలి. సో ఫస్ట్ది బ్రదర్ అండ్ సిస్టర్. రెండోది మనం చూస్తున్నాం, అబ్రహాము యూదుడు, రాహాబు జెంటైల్, అన్యురాలు. అట్లయితే ఎవరు చేయాలి? ఇజ్రాయెల్సే చేయాలా? అన్ని జనులు కూడా చేయాలా? చెప్పండి. ఇజ్రాయెల్లో నుంచి నమ్ముకున్న వాళ్ళు చేయాలి. రెండోది ఎవరు చేయాలండి? అన్ని జనుల నుంచి నమ్ముకున్న వాళ్ళు చేయాలి. అర్థమైంది కదా? అబ్రహాం ఎవరు? అబ్రహాం బ్లడ్ ఏంటి బ్రదర్?
ఇశ్రాయేలుడు కదా. రాహాబు ఎవరు? ఏ దేశస్తురాలు? యెరికో పట్టణస్తురాలు, అన్యురాలు. క్రీస్తుని విశ్వసించిన యూదులు చేయాలి, క్రీస్తుని విశ్వసించిన అన్యులు చేయాలి, భేదం లేదు. అందుకే అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో గొప్ప కరువు వచ్చింది. యెరూషలేములో విశ్వాసులు, పేద విశ్వాసులు ఆహారం తలమటిస్తుంటే వారికి చందా వేశారండి. మాసిదోనియా సంఘం వాళ్ళు చందా వేశారు. మనం పాడతాం కదా, కానుకల పాత్ర కడమును తాకంగా. అందులో మాసిదోనియా దాతృత్వం గురించి పాడుతాం. అన్యులు యూదులైన బేదలకి కానుకలు వేశారు. అసలు యూదుడు అంటండి, లేకపోతే ఇశ్రాయేలీయుడంట అన్యుల నుంచి కానుకలు తీసుకోరంట. షేక్ హ్యాండ్ ఎవరు? షేర్ చేసుకోరు. అవసరమైతే ఆకలితో చస్తారు కానీ అన్యుడి దగ్గర నుంచి ఏం తీసుకోరు. కానీ ఇక్కడ ఏం జరిగింది చెప్పండి? అన్యులు పంపించిన చందా ఎవరు తీసుకున్నారండి? యూదులు తీసుకున్నారు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆహా ఇది ఎంత గొప్ప సంగతి, మీరు వాళ్ళకు రుణస్థులై ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు మీకు రుణస్థులై ఉన్నారు. దేనికి రుణస్థులై ఉన్నారు? ఈ బైబిల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఈ బైబిల్ మనకు ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి? ఇశ్రాయేల్ నుంచి వచ్చింది. మనం వాళ్ళకి రుణస్థులం. ఎవరిమి? ఏ రుణస్థులం? ఆత్మీయ రుణస్థులం. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? భౌతిక రుణం తీర్చుకున్నారు. రెండవదిగా నేషనల్ ఫీలింగ్ ఉండకూడదు. మూడవదిగా అబ్రహాం ఉన్నతమైన కుటుంబానికి చెందినవాడు, నోబుల్ ఫ్యామిలీ, రిచ్ పర్సన్. అబ్రహాం ఎంత ధనవంతుడండి, మనకు తెలిసిందే కదా. అబ్రహాం ఎవరు బ్రదర్? ధనవంతుడు. ఏమండి అబ్రహాంకి? గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి కదా. లోతుకి అబ్రహాము కలిసి నివసించలేనంత ఉంది వాళ్ళకి. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ప్రాబ్లం ఎవరికి వచ్చింది? పని వాళ్ళకి వచ్చింది. ధనవంతుడు రాహాబ్, ఎ పూర్ ఉమెన్. ఏదో ప్రాకారం మీద ఆమె ఒక వృత్తి చేస్తుంది. ఏ వృత్తి మనకు తెలుసు. ఏ పూర్ బిలీవర్, ఏ రిచ్ బిలీవర్. ఎవరు సహాయం చేయాలి బ్రదర్ చెప్పండి? రిచ్ బిలీవర్సే సహాయం చేయాలా? పూర్ బిలీవర్స్ సహాయం చేయాలా? ఎవరు చేయాలండి? రిచ్ అయినా పూర్ అయినా ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి? క్రియలు చూపించాలి. కానీ దుఃఖకరమైన సంగతి ఏంటంటే రిచ్ వాళ్ళు చేసుకుంటారు, పూరోళ్ళు చేసుకుంటారు. కానీ దేవుని వాక్యంలో పూర్ పీపుల్ రిచ్ పీపుల్కి సహాయం చేశారు. అవి క్రియలు. స్నేహితులారా, దోర్కా ఆమె యొక్క యాక్టివిటీస్ ఎంత ఆశ్చర్యమైనవి. ఆమెకు ఒక ప్రూఫ్ ఉంది కదా. ఏంటి ప్రూఫ్? ఆమె చనిపోయినా కూడా చాలామంది విధవరాళ్ళు వచ్చారు. ఇదిగోండి ఈ యొక్క డ్రెస్ ఆమె కుట్టించిందండి. ఇంకొక ఆమె వచ్చింది, పేతురు గారు ఇదిగో ఈ డ్రెస్ ఆమె కుట్టించింది. ప్రూఫ్ ఆఫ్ ఫెయిత్. ఆమె దేవుని సన్నిధికి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యంగా దోర్కాకు గొప్ప కార్యం జరిగింది. ఏంటి ఆ కార్యం? దోర్కా మరలా ఏమైంది? దోర్కా మరలా బ్రతికించబడింది. పేతురు ఆమె కొరకు ప్రార్థన చేశాడు. ఆశ్చర్యంగా ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి నీ జీవితంలో, నా జీవితంలో. విశ్వాసాన్ని బట్టి ఒక ప్రూఫ్ ఉండాలి. 30-40 years క్రితం పల్లెటూరు పరిస్థితి చాలా హీనంగా ఉండేది ఆ దినాల్లో. ముఖ్యంగా వర్షాకాలం చాలా టఫ్గా ఉండేదండి. ఈ నాటులకి కోతలకి వెళ్ళే వారికి పనులుంటేనే ఏముంటుంది? గడిచిద్ది. ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఆ దినాల్లో ఏం చేసేవారంటే, ఇక్కడ పేటలు ఉంటాయి కాబట్టి వర్షాకాలంలో వచ్చేవాళ్ళు. మా నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు, అన్నయ్య ఒక 100 రూపాయలు ఇవ్వండి అన్నయ్య, తర్వాత ఇస్తామనేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ప్రేయర్కి వచ్చేవాళ్ళు కాదు, ఎక్కడో మూలన ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకు ఒక నమ్మకం ఉండేది. ఏ నమ్మకం? పలానా అన్నయ్య దగ్గరికి వెళ్తే కాదండు, ఇస్తాడని వచ్చేవాడు. కొంతమంది తీసుకుని మళ్ళీ ఇచ్చేవాళ్ళు కాదు, అయిపోయేది. కానీ మళ్ళీ 2-3 yearsకి మళ్ళీ వచ్చేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు చెప్పండి? అప్పుడు అడిగామనుకోండి, మా అమ్మగా అడిగేది, అప్పుడు ఇచ్చాం కదా అమ్మాయి అనుకున్నా అంటే మాకుండా అది ఇచ్చేవాడు. అప్పుడు అదే నాక నేను ఏదో ఒకటి అట్లా ఉండేవి సంభాషణ స్నేహితులారా. కానీ మా నాన్నగారు అంటే నేను గుర్తుంది, మా మదర్ అనేవాడు. వర్షాకాలం వస్తుంది, టఫ్ టైం, తప్పనిసరిగా ప్రజలు వస్తారు. దేని కొరకు? సహాయం చేయమని వస్తారు. ఎంతో కొంత ఇవ్వాలి, ఉంచమనేవాడు.
ఏదో ఒక ప్రూఫ్, ఒక చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా మనం ఏం చేయాలండి? క్రియలు చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఫెయిత్. రిచ్ పీపుల్ చేయాలి, పూర్ పీపుల్ చేయాలి. నాలుగోదిగా మనం చూస్తున్నాం చూడండి, అబ్రహాము స్టేటస్ ఏంటి? విశ్వాసులకు తండ్రి, నోబుల్ స్టేటస్. బైబిల్ గ్రంథంలో అబ్రహాముకున్న ఆధిక్యత ఇంకెవరికైనా ఉందా బ్రదర్స్? నీ నామాన్ని నేనేం చేస్తాను? హెచ్చిస్తాను. ఎ ఫేమస్ పర్సన్. మరి రాహాబ్ ఎవరు? లోయెస్ట్ గ్రేడ్. ఆమెకున్న టైటిల్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి ఆ టైటిల్? వేశ్య. నోబుల్ పర్సన్ అబ్రహాం, వర్స్ట్ విమెన్ రాహాబ్. ఎట్లా మ్యాచ్ అయింది? ఒక ఆంటీ గారు ఈ విధంగా, నేను రాహాబ్ మీద చెప్తే, డేవిడ్ మెసేజ్ చాలా బాగుంది కానీ ఆ మాట నాకు చాలా కష్టంగా ఉంది వినటానికి అంది. ఏ మాట? వేశ్య అనే మాట. కష్టంగా ఉంటా, చేయగలిగింది ఏం లేదు. 10 times ఉంది ఆమె పేరు, 5 times ఆ మాట వాడపడింది. మన పొజిషన్ బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి క్రియలు చేయాలి. నువ్వు ఒక నోబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చావేమో, ఒక హై క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చావేమో, ఒక హై గ్రేడ్ ఫ్యామిలీ నుంచి వచ్చావేమో, ఆయన ఏం చేయాలి? క్రియలు చేయాలి. నువ్వు ఒక లో గ్రేడ్ ఫ్యామిలీ నుంచి వచ్చావు, వర్స్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చావు, ప్రభువు నమ్ముకున్నావు, అయినా కూడా ఏం చేయాలి చెప్పండి? క్రియలు చేయాలి. ఇద్దరు చేయాల్సిందే, హై క్లాస్ అండ్ లో క్లాస్. వీ హ్యావ్ టు డూ ద వర్క్స్ ఆఫ్ ఫెయిత్, ప్రూఫ్ ఆఫ్ ఫెయిత్. సో 4 చెప్పుకున్నాం కదా. ఒకటి జెండర్, మేల్ అండ్ ఫీమేల్. నేషన్, జ్యూ అండ్ జెంటైల్. స్టేటస్, రిచ్ అండ్ పూర్. వారికి ఉన్న పెడిగ్రీ, వారికి ఉన్న స్థానం. 5వదిగా అబ్రహాము విశ్వాసంలో రాడ్డు తేలాడు కదా, ఆయనకు ఒక బిరుదు ఉంది కదా. ఏంటి ఆ బిరుదు? విశ్వాసులకు తండ్రి. బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాడు. రాహాబు గారు జస్ట్ నమ్ముకుంది అంతే, జస్ట్ ఆ రోజే నమ్ముకుంది అన్నమాట. మీకు అర్థమైంది బ్రదర్? యంగ్, జస్ట్ బిలీవర్. మరి అబ్రహాం ఎక్స్పీరియన్స్డ్ బిలీవర్. మరి ఇప్పుడు ఎవరు చేయాలి పనులు? కొంతమంది దేవునిలో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉంటారు కానీ ఏం ఉపయోగం ఉండదు. ఎక్స్పీరియన్స్ ఉంది ఎందులో? విశ్వాసంలో. కానీ ఏం లేవు బ్రదర్స్, క్రియలు లేవు. కొంతమంది జస్ట్ ప్రభుని నమ్ముకుంటారు, ఆయన చాలా యాక్టివ్గా పనిచేస్తారు. డిఫరెంట్ యాక్టివిటీస్. ట్రాన్స్పోర్టేషన్ చేయటం ఒక గుడ్డిడే, ఒకరిని తీసుకెళ్ళటం, ఒక చోట చేర్చడం, వాళ్ళని తీసుకురావటం. నాట్ ఓన్లీ ఫిజికల్ థింగ్. యంగ్ అండ్ ఓల్డ్. విశ్వాస జీవితంలో మన క్రియారూపకం చూపించాలి. అందుకే యాకోబు గారు స్పష్టంగా క్రియలు లేని విశ్వాసం ఏంటి? మృతం. సడన్గా ఏమన్నా అంటే దయ్యాలను తీసుకొచ్చి పెట్టాడు మధ్యలో. అసలు ఆ మాట పెట్టాల్సిన పని లేదు. ఏ మాట? దయ్యాలు. ఆయన అంటది ఏంటంటే, మీరు దయ్యంతో సమానం ఏం చేయకపోతే. చెప్పండి, క్రియలు లేకపోతే దేంతో సమానం? అవి కూడా నమ్ముతున్నాయి, నువ్వు కూడా నమ్ముతున్నావు, ఇంకేంటి ఉపయోగం అంటున్నాడండి. నాకు చాలా రోజులు అర్థం కాలేదు, ఏంటబ్బా యాకోబు గారు సడన్గా దయ్యాలను పెట్టాడు అనుకుంటే అప్పుడు అనిపించింది విశ్వాసుల్లో కూడా దయ్యాలు ఉంటారు. నాకు అర్థమైంది, విశ్వాసుల్లో కూడా పిశాచులు ఉంటారు. వీరు క్రియలు చేయటం కాదు, ఆ భావంతో చెప్పబడింది స్నేహితులారా. 6వదిగా అబ్రహాము తన కుటుంబానికి సంబంధించిన అంశం అది. నీ కుమారుణ్ణి బలిస్తావా? ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించింది, అవునా కదా? అబ్రహాం విశ్వాసం ఏంటంటే, ఎస్ నా కొడుకుని ఇచ్చేస్తాను, ఆయన మళ్ళీ ఇంకో కొడుకుని ఇస్తాడు నాకు, లేదా అదే కొడుకుని మళ్ళీ ఏం చేస్తాడు? మృతుల రూపంలో పొందుకుంటాను. ఫ్యామిలీ మెంబర్స్. కానీ రాహాబుది ఫ్యామిలీ మెంబర్స్ కాదు స్నేహితులారా, ఫోర్స్, శత్రువులకి చేసింది. ఎవరా శత్రువులు? ఇంటికి 2 దూతలు వచ్చారు. వారు ఇశ్రాయేలీలు, ఎరుకో పట్టణస్థులకి ఎవరండి వారు? శత్రువులు,
స్పైస్గా వచ్చారు, వేగు చుట్టానికి వచ్చారు, మొత్తం సర్వే చేశారు, ఆ కోట గోడలు సర్వే చేశారు, రాజుగారు ఎక్కడుంటాడో సర్వే చేశారు, సైన్యం ఎక్కడుంటుందో సర్వే చేశారు. పూర్తిగా శత్రువులు. అర్థమవుతుందా మీకు? ఫ్యామిలీ మెంబర్స్ చేయటం పెద్ద అంశం కాదండి. ఎవరికి చేయటం గొప్ప సంగతి? శత్రువుకు చేయటం గొప్ప సంగతి. శత్రువుకి క్రియలు చేయటం గొప్ప సంగతి కదా. రోమపత్రిక అదే మాట మనం చూస్తున్నాం. మామూలుగా రూల్ ఏంటి? కంటికి కన్ను, పంటికి పన్ను. ఒక కన్ను తీస్తే ఇంకో కన్ను తీసే, ఇంకో కన్ను తీసేస్తే ఇంకో కన్ను తీసేయి. కానీ రోమపత్రిక 12వ అధ్యాయంలో శత్రువుకి భోజనం పెట్టండి, నీళ్ళు ఇవ్వండి. రాహాబు చేసింది అదే స్నేహితులారా. ఏం చేసింది చెప్పండి? ఇద్దరిని చేర్చుకుంది, భోజనం పెట్టింది. ఈలోపు దేశమంతా బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. ఇద్దరు స్పైస్ వచ్చారు, ఎక్కడున్నారో ఎతకండి. ఎవరింటికి ఎత్తుకుంటూ వచ్చారు. ఏమే సత్యమే చెప్పింది, వచ్చిన మాట వాస్తవమే. చాలామంది తప్పు పడుతున్నారు, అబద్ధం చెప్పింది అంటున్నారు. అబద్ధం కాదు, నిజమే చెప్పింది. ఏం చెప్పిందండి? వచ్చారు కానీ జస్ట్ ఇప్పుడు వెళ్ళారు. వచ్చారన్న మాట గట్టిగా చెప్పింది, వెళ్ళిపోయారన్నారు కదా, అది సైలెంట్గా చెప్పింది. కాబట్టి ఏం చెప్పింది? ఇద్దరిని దాచిపెట్టింది స్నేహితులారా. ఇద్దరిని దాచిపెట్టింది కాబట్టి దేవుడు ఆమె కుటుంబాన్ని దాచిపెట్టాడు. శత్రువులకు చేసింది. నిజంగా మన ఆత్మీయ జీవితంలో క్రియలు ఎవరికి చేయాలి చెప్పండి? శత్రువులకు చేయాలి. మనకు శత్రువులు కనపడితే ఏం చేస్తామంటే, వాళ్ళ రోడ్లు కనపడితే మనం ఈ రోడ్లు వెళ్తాం. మనం గుర్తుపెట్టుకోవాలి, మన విశ్వాసం ఎలాంటిది? మృతమైన విశ్వాసం. ఫ్యామిలీ మెంబర్స్కి చేయటం వేరు, ఫ్రెండ్స్కి చేయటం వేరు, కానీ ఫోర్స్కి చేయటం వేరు. వాళ్ళిద్దరిలో గొప్ప సంగతి అదే. కానీ ఇద్దరు జీవితంలో ఒక శ్రేష్టమైన అనుభవం చెప్పి నేను ముగిస్తాను. అబ్రహాం గారు ముగ్గురిని చేర్చుకున్నాడు, మనకు తెలిసిందే. శ్రేష్టమైన ఆతిథ్యం ఇచ్చాడు కదా. ఏమేమి ఇచ్చాడు వారికి? మంచి లేగదోడనిచ్చాడు, వెన్నెనిచ్చాడు, పాలనిచ్చాడు, రొట్టెలు ఇచ్చాడు, మెత్తని రొట్టెలు ఇచ్చాడు. ఏం కూడా ఏం చేసింది చెప్పండి? ఇద్దరిని చేర్చుకుంది. ఏమో కూడా ఆమెకు తగ్గట్టే ఏం చేసింది చెప్పండి? వారిని చేర్చుకుంది, వారిని సాగనంపింది, వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసింది. విశ్వాసము క్రియలు అనేది నిరూపించబడాలంటే మన గృహాలే దానికి సాక్ష్యంగా ఉండాలి. బోత్ హౌసెస్. అందుకే హెబ్రీ పత్రికలో ఆ మాట మనం చూస్తున్నాము. కొందరు తెలియకనే ఏం చేస్తారు చెప్పండి? ఆతిథ్యం ఇచ్చారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మనం చేసిన క్రియలను బట్టి ఘనపరుస్తాడండి. చూడండి ఏమైందో. అబ్రహాంకి ఇచ్చిన ఘనత, దేవుని స్నేహితుడు. ఒక గొప్ప టైటిల్. ఎవరికి? ఫ్రెండ్ ఆఫ్ గాడ్. మనం దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలని కోరుకుంటాం, కానీ దేవుడే ఫ్రెండ్షిప్ చేయాలని కోరుకున్నాడు. ఎవరితో? అబ్రహాంతో. గ్రేట్ రివార్డ్. మరి రాహాబుకి ఇచ్చిన రివార్డ్ ఏంటి? ఆ మాట అక్కడ చూడండి. నీతిమంతురాలు. నా మెమరీ నాకు తెలిసి బైబిల్లో నీతిమంతుడు అని చాలామంది చెప్పగలం. చెప్పమంటే చెప్పేస్తారు. నీతిమంతుడు అంటే హేబేల్ నీతిమంతుడు, ఓకే. అరిమతయి యోసేపు నీతిమంతుడు, కొర్నేలు నీతిమంతుడు. నీతిమంతురాలు చెప్తారా ఎవరైనా స్పెసిఫిక్గా? దేవుడు పలికిన మాట. వేసైన రాహాబుకే ఉంది. గ్రేట్ టైటిల్ ఇవ్వబడింది ఆమెకి. ఒకటి మాత్రం వాస్తవం, మనం దేవుని విశ్వాసించిన మనం చేసే క్రియలను ఆయన గుర్తు చేస్తాడు. అందరూ అబ్రహాం చేసిందని గుర్తు చేసుకున్నారు, కానీ రాహాబు చేసుకున్నది ఎవరు గుర్తు చేసుకోవట్లేదు. కానీ దేవుడు ఎవరిది గుర్తు చేశాడండి? రాహాబుది కూడా గుర్తు చేశాడు. గాడ్ రిమెంబర్స్ ఎవ్రీ డీడ్. గాడ్ రికార్డ్స్, రాపిస్తాడు. గాడ్ రివార్డ్స్. RRR, నాట్ మూవీ బట్ రియాలిటీ. గాడ్ రిమెంబర్స్, గాడ్ రికార్డ్స్, గాడ్ రివార్డ్స్. విశ్వాసం క్రియలు చేసేవారిని రేపు ఒకరోజు గానపరుస్తాడు. మనం చేసే చిన్న కార్యాన్ని ఆయన వెలుగులోకి తీసుకొస్తాడు. క్రియలు లేకపోతే మనం ఎవరమండి? మృతమైన వారం. అబ్రహాము, రాహాబు, ఎన్నో గొప్ప అంశాలు మీరు చూడవచ్చు. రాహాబుకి ఇచ్చిన రివార్డ్ అండి. అబ్రహాముకి చెప్పమంటే ఎన్నో చెప్తాం, ప్రసంగాలు చెప్తాం. అబ్రహాం గొప్ప గుర్తు చేసుకుంటాం, కానీ జేమ్స్ గారు ఇద్దరిని ఈక్వల్ చేశాడు. అబ్రహాంతో ఈక్వల్ అయింది ఎవరు చెప్పండి?
రహాబ్. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదవండి, ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. అక్కడ అబ్రహాము గారు గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ మార్టిన్. గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరు? మరి రాహాబ్ గారు ఎవరు చెప్పండి? గ్రేట్ 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 గ్రాండ్ మదర్. అక్కడ కూడా మ్యాచ్ అయ్యారు. బికాస్ ఆఫ్ దేర్ వర్క్స్. ఇంకా లిస్ట్ చదువుకుంటూ వస్తే లాస్ట్కి ఒక ఆమె పేరు కనపడి, ఫస్ట్ పేరు అబ్రహాం కనపడిద్ది, లాస్ట్ పేరు ఒక ఆమె పేరు కనపడిద్ది. ఆమె మరియా. ఏ మరియా? ఏ మరియా? కన్య మరియా, వర్జిన్ మేరీ. వర్జిన్ మేరీతో హెర్లట్ రాహబ్, వేశ్యన్ రాహబ్ చేర్చబడింది. ఆశ్చర్యం. ఎవరితో ఈక్వల్ అయింది బ్రదర్? మరియుతో ఈక్వల్ అయింది. అబ్రహాంతో ఈక్వల్ అయిందా? అబ్రహాంతో ఈక్వల్ అయింది బ్రదర్. ఆశ్చర్యంగా ఉంది. ఎవరితో ఈక్వల్ అయింది? యేసు ప్రభు తల్లితో ఈక్వల్ అయింది. అబ్బా, ఆశ్చర్యంగా ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవండి, అక్కడ లిస్ట్ ఉంటుంది. ఇద్దరు పేర్లే ఉంటుంది, శారా మరియు రాహాబు. ఎవరితో ఈక్వల్ అయింది బ్రదర్? ఓల్డ్ టెస్టమెంట్లో గ్రేటెస్ట్ ఉమెన్ ఎవరు చెప్పండి? పరిశుద్ధ స్త్రీ. వాటి ప్రివిలేజ్. కానీ రాహాబు రక్షించబడిన విధానం శ్రేష్టమైంది కదా. అయ్యా, నేను రక్షించబడాలంటే ఏం చేయాలి? నువ్వేం చేయాలా? నీ ఇంటికి ఎర్రని దారం కట్టుకోమ్మా. ఆమె వాళ్ళేం ఎర్రని దారం అన్నారు, ఈమె రెడ్ స్కార్లెట్, దానికి మించి బాగా ఎర్రగా కనపడే దారం కనపట్టింది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంది. సైన్యం వచ్చింది, ఎరుకో పట్టణాన్ని కాల్చివేస్తుంది. కానీ ఆ కుటుంబం రక్షించబడింది జస్ట్ బై వన్ ప్రిన్సిపల్. ఆ ఎర్రని దారము ద్వారా కుటుంబం అంతా రక్షించబడింది. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఇంటికి రాసుకున్న ఎర్రని రక్తము ద్వారా కుటుంబం రక్షించబడింది. ఇప్పుడు ఈమె తండ్రి, ఈమె తల్లి, ఈమె బంధువులు, ఈమె సహోదరులు, ఆమె రిక్వెస్ట్ చూడండి, రక్షించబడ్డారు జస్ట్ బై బ్లడ్ అలోన్. అబ్రహాంలో ఫెయిత్ కనపడుతుంది, రాహాబులో యేసుక్రీస్తు రక్తము గుర్తు కనపడుతుంది. మనం విమోచించబడ్డామంటే ఈ 2 సూత్రాలు ఏంటండి? విశ్వాసము. దేని యందు? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం నందు విశ్వాసం. రాహాబు యొక్క క్రియలు, గొప్పవాడైన అబ్రహాం యొక్క క్రియలు ఈక్వల్గా చెప్పబడ్డాయి. కాబట్టి మనం ఏం చేయాలి? మన విశ్వాసాన్ని క్రియల చేత చూపించాలి. దేవుడు మనకు ఆపర్చునిటీస్ ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు సహాయం చేసే అవకాశం ఇస్తాడు. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎస్ మన బిలీవర్స్ కాబట్టి ఏం చేయాలి? క్రియలు చేయాలి. క్రియలు చేద్దాం. మనం డెడ్ ఫెయిత్ కాదు, లివింగ్ ఫెయిత్. హీబ్రూస్ 11 ఫెయిత్ లివింగ్, జేమ్స్ 2 ఫెయిత్ లివింగ్. ఓకే, ఫెయిత్ లివింగ్, ఫెయిత్ గివింగ్. ఆ విధంగా జీవించి ప్రభుకు సాక్షులుగా ఉందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగా.